తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న బైక్ ను బయటకు తీసే విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవకు దారితీసింది. శ్రీనివాస మంగాపురం ఆలయానికి చెందిన టీటీడీ వాహన బేరర్లపై స్థానిక యువకులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పద్మావతి అమ్మవారి గజవాహన సేవలో పాల్గొని తిరిగొస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రగిరికి చెందిన వాహన బేరర్లపై యువకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బైక్ పై వెళ్తున్న వాళ్లకు సైడ్ ఇవ్వాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆవేశానికి లోనైన స్థానిక యువకులు వాహన బేరర్లను రోడ్డుపైనే పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో 3 వాహన బేరర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీనివాస మంగాపురానికి చెందిన వాహన బేరర్లు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి గొడవలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న బైక్ ను బయటకు తీసే విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవకు దారితీసింది. శ్రీనివాస మంగాపురం ఆలయానికి చెందిన టీటీడీ వాహన బేరర్లపై స్థానిక యువకులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. పద్మావతి అమ్మవారి గజవాహన సేవలో పాల్గొని తిరిగొస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రగిరికి చెందిన వాహన బేరర్లపై యువకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బైక్ పై వెళ్తున్న వాళ్లకు సైడ్ ఇవ్వాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. దీంతో ఆవేశానికి లోనైన స్థానిక యువకులు వాహన బేరర్లను రోడ్డుపైనే పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో 3 వాహన బేరర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై శ్రీనివాస మంగాపురానికి చెందిన వాహన బేరర్లు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి గొడవలు జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.